హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చీరలకి రెండు వైపులా క్రాసులు ఎలా తీసుకోవాలో మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము. చీరలకి క్రాసులు తీయడం ఏంటి అని చాలామంది అయితే అనుకుంటారు. కాకపోతే మనము చీరలకి కరెక్ట్గా క్రాసులు తీస్తేనే మనము కొంగులు కుట్టుకున్న తర్వాత చీర అయితే స్ట్రైట్గా ఉంటుంది. చీరకి ఇలా క్రాస్ తీసే ముందైతే మనము ఒక 1 ఇంచ్ కన్నా లేదంటే హాఫ్ ఇంచ్ కన్నా ఇలా అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ముందైతే ఎక్కువైతే కట్ చేసుకోవద్దు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక పోగులాగా కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని అయితే ఇలా లాగాలి. ఇలా పోగును లాగడం వల్ల మనకైతే స్ట్రైట్గా ఒక లైన్ అయితే పడుతుంది చీర మీద. ఆ లైన్ ప్రకారం అయితే మనమైతే కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో కూడా ఇలా పోగునైతే లాగాలి. ఇలా పోగును లాక్కుంటూ మనకు స్ట్రైట్గా అయితే ఒక లైన్ పడుతుంది. ఆ లైన్ ప్రకారం అయితే మనమైతే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కట్ చేసుకొని మనము కొంగులు కుట్టుకుంటే మనకైతే కొంగులు అయితే స్ట్రైట్గానే వస్తాయి. ఇలానే మనం మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఈ చీరకైతే వన్ సైడే మనమైతే క్రాస్ తీసుకోవాలి. ఇంకొక సైడ్ కొంగు సైడ్ అయితే దీనికైతే టాజిల్స్ అయితే వచ్చాయి. మనం శారీస్కి క్రాసులు తీస్తున్నప్పుడైతే ఈ టిప్ను ఉపయోగించి మనమైతే క్రాస్ తీయడం వల్ల మనకైతే చీరలు అయితే కొంగులు కుట్టుకున్న తర్వాత స్ట్రైట్గా వస్తాయి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరైతే ఫాలో అవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఈ శారీకి క్రాస్ మొత్తం ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీకి కూడా మనం వన్ సైడే క్రాస్ తీసుకోవాలి. ఎందుకంటే కొంగు సైడ్ దీనికైతే టాజిల్స్ అయితే వచ్చాయి. ఈ శారీకి నేను ఇంకా బ్లౌజ్ తీయలేదు. ఇలా అయితే బ్లౌజ్ తీసుకోవడం కోసం అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఈ శారీకి బార్డర్ ఉంది కాబట్టి మనం బార్డర్ ఉన్నంత వరకు అయితే మనం కట్ చేసుకోవాలి. శారీకి బార్డర్ లేకపోతే 1 ఇంచ్ వరకే కట్ చేసుకొని అయితే పోగులు అయితే లాగాలి. బార్డర్ ఉంటే మాత్రం 1 ఇంచ్ వరకే కట్ చేసుకొని మనం పోగులు లాగితే పోగులు అయితే రావు. అందుకోసం అయితే బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకొని ఇలా పోగులు లాక్కుంటూ స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే పడుతుంది. ఆ లైన్ ప్రకారం అయితే మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఈ శారీకి అయితే క్రాస్ ఎలా వచ్చిందో. మనం నార్మల్ కట్ చేసుకుంటే ఇట్లా అయితే కట్ చేసుకుంటాం కదా, ఇట్లా కట్ చేసుకొని మనము పీకో చేసుకుంటేనైతే కొంగులు అయితే నీట్గా రావు. ఇదైతే క్రాస్ తీసుకున్నాం, ఇక్కడ వరకు అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనము కొంగులు కుట్టుకుంటే నీట్గా వస్తాయి. ఆ శారీ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీకి కూడా సేమ్ అంతే. ఇలా అయితే మనము కొంగు సైడ్ అయితే క్రాసులు అయితే తీసుకోవాలి. దీనికి కూడా బార్డర్ వచ్చింది కాబట్టి మనం బార్డర్ వరకు అయితే కట్ చేసుకొని ఇలా పట్టుకొని అయితే మనమైతే పోగునైతే లాగాలి. పోగును లాగడం వల్ల మనకైతే స్ట్రైట్గా ఒక లైన్ అయితే పడుతుంది. ఆ లైన్ ప్రకారం మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, ఇలా ఈజీగా అయితే శారీస్కి అయితే క్రాస్లు అయితే తీసుకోవాలి. ఇలా ఒక సైడ్ క్రాస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే మనమైతే క్రాస్లు అయితే తీసుకోవాలి. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.